So for master's programs, they don't provide any placements. So there's no internship, at least for our course. So, but if you keep applying, there are opportunities. It took us like a month or two to get a job. So I have a little younger brother. He is also watching this video. You're adopted. యాక్చువల్లీ మన తెలుగు అమ్మాయి, హైదరాబాద్ అమ్మాయి. యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ ఇది. ఇదిగోండి, ఇదంతా యూనివర్సిటీయే. యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ దగ్గరికి అయితే వచ్చాము. కన్సల్టెన్సీ వాళ్ళు మీకు వ్రెక్సామ్ యూనివర్సిటీ కానీ లేకపోతే ఇంకెక్కడైనా ఇస్తే కనుక యాక్చువల్లీ వ్రెక్సామ్ యూనివర్సిటీ మంచిదండి. యూనివర్సిటీ బాగానే ఉంది, దాని పరంగా ఇబ్బంది లేదు. కాకపోతే అది ఎక్కడుంది? వేల్స్లో ఉంది. మాంచెస్టర్లో జాబ్స్ ఉన్నాయి, కాకపోతే పాపులేషన్ ఎక్కువ అవడం వల్ల అది ఇలా వస్తున్నాయి, అలా ఫిల్ అయిపోతున్నాయి అనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద మీరు ఇలాంటి యూనివర్సిటీస్కి ఇచ్చుకోండి. సిటీస్లో ఉన్న యూనివర్సిటీస్కి ఇవ్వడం వల్ల ఏమవుద్దంటే మీకు ట్రావెలింగ్ ఖర్చు అనేది ఉండదు. అంటే మీరు అనుకోవచ్చు వెళ్ళి వేల్స్లో ఉండొచ్చు కదా అని. అక్కడ జాబ్స్ మీకు ఎక్కువ ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఏంటి, జాబ్స్ ఎక్కువగా ఉన్న సిటీ ఏముంటుంది, కొంచెం పెద్ద సిటీ మాంచెస్టర్. మన ఇండియన్స్ చాలామంది మాంచెస్టర్లో ఉంటూ ట్రావెల్ చేస్తున్నారు. ఇదిగోండి ఈ స్టూడెంట్ కూడా, మా పాప కూడా ఇక్కడి నుంచి ట్రావెల్ చేస్తుంది. తిను వ్రెక్సామే కదా, ఇక్కడి నుంచి ట్రావెల్ చేస్తుంది. ట్రావెలింగ్కి పర్ డేకి 15 pounds అవుతున్నాయి. అది కార్ పుల్లింగ్ అయితే సేమ్. ఒకవేళ ట్రైన్ వెళ్ళాలి అనుకుంటే రైల్ కార్డ్ ఉంటే 15 pounds, రైల్ కార్డ్ లేకపోతే కనుక అది ఒక 22.54, నియర్లీ 23 pounds. అది కూడా ఒక రౌండ్కి వెళ్ళి రావడానికి ఒక రోజుకి. రైల్ కార్డ్ అంటే ఎంత పడుతుంది? రైల్ కార్డు పర్ ఇయర్కి 30 pounds పర్ ఇయర్. రైల్ కార్డు తీసుకుంటే అంటే 30 pounds పెట్టి ఒకసారి రైల్ కార్డు తీసుకుంటే 1 year వరకు యూస్ చేసుకోవచ్చు. అది ఏ ట్రైన్ ఎక్కినా కూడా కొంచెం డిస్కౌంట్ వస్తుంటాయి అన్నమాట రైల్ కార్డ్. సో పర్ డే కాస్ట్ అప్పుడు 15 pounds పడిద్దా? అది ఇక్కడ నుంచి వ్రెక్సామ్కి. ఆల్రెడీ నువ్వు రైల్ కార్డ్ తీసుకున్నావు కదా, మరి ఎందుకు ట్రైన్లో వెళ్ళట్లేదు? అంటే ఇప్పుడు మనం ఎక్కడో ఉంటున్నాము, ఇక్కడ నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గరికి ట్రాన్స్పోర్ట్ వెతుక్కోవాలి, అక్కడ ట్రైన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఒకవేళ వస్తే ఓకే, ఒకవేళ మిస్ అయిపోయింది, ఒక ట్రైన్ దొరికింది అంత బాగుంది, ఇక్కడ నుంచి అక్కడ మళ్ళీ వెళ్ళాలంటే అదంతా 1.5 hours 2 hours వరకు జర్నీ దానికే సరిపోతుంది. 1.5 hours 2 hours అలా పడుతుంది. ఎందుకంటే మళ్ళీ దాని మధ్యలో ఒక చేంజ్ కూడా ఉంటుంది, చెస్టర్ దగ్గర చేంజ్ అవ్వాల్సి వస్తుంది. చెస్టర్లో ఓకే, చెస్టర్లో చేంజ్ అయ్యి మళ్ళీ ఇంకో ట్రైన్ మారి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడి నుంచి 15 నిమిషాలే, కాకపోతే ట్రైన్ మారి మళ్ళీ ఇంకో ట్రైన్ వచ్చే వరకు వెయిట్ చేసి ఇదంతా కూడా ఒక పెద్ద లాంగ్ ప్రాసెస్. దానికి ముందే మధ్యాహ్నం క్లాస్ అయితే పొద్దున్నే లేచి రెడీ అయిపోయి వెళ్ళిపోవాలన్నమాట. అదే కార్ పుల్లింగ్ అనుకో, ఒక గంట ముందు, ఒక గంటన్నర ముందు అలా వెళ్ళిపోతే సరిపోద్ది చక్కగా. అండ్ ఇంటి దగ్గరికే వస్తుంది కారు, ఇంటి దగ్గరికి వస్తుంది చక్కగా, మళ్ళీ ఇంటి దగ్గరికే డ్రాప్ చేస్తుంది. ఈ మధ్యలో వాక్ కానీ వెయిటింగ్ కానీ అవేమీ ఉండవు అనమాట. అందుకే కొంచెం కార్ పుల్లింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు స్టూడెంట్స్ అనేవాళ్ళు. అంటే ట్రైన్స్ ఏంటంటే వ్యూ చూడడానికి టైం పాస్ అయిపోతుంది, కాకపోతే టైం అనేది ఎక్కువ తినేస్తుంది అనమాట. అదొక టైం టేకింగ్ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది ట్రైన్లో వెళ్ళాలంటే. ట్రైన్స్ ఫ్రీక్వెంట్ గానే ఉంటాయి, క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. క్యాన్సిల్ అయిపోతాయి. అది వర్షం పడిందంటే చాలు, అది ఎప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి ఏంటో కూడా తెలియదు. చాలాసార్లు నేనే మెయిల్స్ పెట్టాను ఇలా ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ అని. ఒక్కసారి ట్రాన్స్పోర్ట్ ఇష్యూ అనే పద్దాకలా వాడుతూ ఉండడం ఎందుకులే అని చెప్పి ఇల్లేస్ అని కూడా పెట్టేదాన్ని ఒకసారి నేను. ఇక్కడ ఎక్కువ వెదర్ని నమ్మలేము, ఎప్పుడు వర్షం పడిద్దో ఎప్పుడు నార్మల్గా ఉంటుందో తెలియదు. ఎండ ఈ మధ్య వస్తుంది, సమ్మర్లో వస్తుంది. నార్మల్ టైంలో వర్షం ఎప్పుడు పడిద్దో కూడా తెలియదు కదా. వర్షం పడిందంటే ట్రైన్స్ ఒక్కోసారి క్యాన్సిల్ అయిపోయినాయి అంటే ఆబ్వియస్లీ మనకి లేట్ అవుద్దో, లేకపోతే ఒక్కొక్కసారి మనకే చిరాకు వచ్చేస్తుంది. 2-3 గంటలు రైల్వే స్టేషన్లో వెయిట్ చేసామంటే మనకే చిరాకు వస్తుంది. ఈ 2 ఆప్షన్స్ అయినా, బస్సెస్ ఏం లేవు కదా వ్రెక్సామ్కి. డైరెక్ట్ బస్ అయితే లేదు, ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్ లేదు, కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా బస్సు. మేబీ అసలు బస్ ట్రాన్స్పోర్ట్ తెలియదు. మన వాళ్ళందరూ 2 ఆప్షన్స్ అండి, ఒకటి ట్రైన్, ఇంకోటి కార్ పుల్లింగ్. కాకపోతే ఒకవేళ లివర్పూల్, చెస్టర్ నుంచి అయితే బస్సెస్ అవైలబుల్ ఉన్నాయంట. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, ట్రై చేయలేదు. ఇది యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్. ఇది వచ్చేసి మనకి ఆక్స్ఫోర్డ్ రోడ్లో ఉంది. రోడ్ అటు సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ కూడా ఉంటుంది. మొత్తం క్యాంపస్ చాలా పెద్దది. అండ్ ఇంకోటి ఏంటంటే వరల్డ్ ర్యాంకింగ్స్లో మంచి ర్యాంక్తో ఉంది దీనికైతే. ఇక్కడ మన ఇండియన్ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు కొంతమంది, వాళ్ళతో కూర్చొని మాట్లాడదాం. అసలు ఇక్కడ ఎలా ఉంటుంది, కాస్ట్ ఎలా ఉంటుంది, అకామిడేషన్ పరిస్థితి ఏంది, ఏ కోర్సులు ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ కనుక్కుందాం. చూసారు కదా యూనివర్సిటీ ఎంత పెద్దగా ఉందో.
ఆ మూల నుంచి ఈ మూల వరకు ఉంది. ఆల్రెడీ స్టార్టెడ్. ఓకే. యువర్ నేమ్? Kashish. యాక్చువల్లీ మన తెలుగు అమ్మాయి, హైదరాబాద్ అమ్మాయి. Hi. Yeah, okay, so I'm pursuing my master's in organizational psychology. All of us are. We're classmates, and we joined this university in the September intake, and we study at Alliance Manchester Business School. విచ్ కోర్స్? Organizational psychology, master's. MSc. MSc. ఎంఎస్సి. ఓకే. I think it's 26,000 International students, ours is for 26,000. 26,000 pounds ఓకే. for international students. And how this course assists you? Like any exams? Uh, Exams or assignments? we have a It's mix of both. We have certain assessments as well, and we have exams as well. So for each module, it's different. And we also have certain formative assessments. They are not graded, but they are for our practice and to test. Give us our feedback. knowledge. Yeah. It's really helpful. వాట్ అబౌట్ ద అకామిడేషన్? So we are all, both of us are living in student accommodation. We are living in private. They're living in private accommodation. So it depends. There are multiple types of rooms. I'm living in a shared washroom accommodation, but all the rooms are single. So that for me, I think is around 7,000 pounds per annum. And I'm living in a ensuite, so we have our own washrooms and kitchen is shared with the other people. I'm paying 190 a week pounds. Yeah, 190 pounds a week. 190 pounds per a week. Yeah, it's about 9,500 pounds in total for a year. Per annum. Yeah, you can pay in installments. You can pay in 3 installments, or you can pay the total thing. It's up to you. Placements ఉన్నాయా? No. So for master's programs, they don't provide any placements. It is completely up to you to job hunt and everything. But for certain undergrad programs, I think they come with a placement. But again, those are to be hunted by you. The placement here is a part of the program, but you have to hunt them yourself. I think, yeah, there's no placement as such for master students, but there's a lot of support in terms of like career service. They'll help you review your CV, help you see if everything's. Basically, they'll help you with. Yeah. The careers team, and you can just get your training. They'll help you practice for interviews, all kinds of We can support. also help you with your CV and resume. Yeah. And Cover LinkedIn. letters, LinkedIn profile. No, nothing is provided by the university. It's all to be hunted by you. And for a master's course as such, since it's a one-year course, September to September, there's no time to work in an internship as such. Not for our course. Not for our course. Okay. Your good name? Suhani. Suhan. Yeah. From? I'm from India, Jaipur. Of course. Jaipur. Jaipur. Yeah. So you are from? I'm from Jaipur as well. Jaipur. You? I'm from Assam. Assam. Yeah. Okay. Assam. Which type of course is provided by the university? How many courses and anything? So I'm not sure on the particular number, but there are courses from a variety of fields like finance, economics, accounts, psychology, English, business, we can history, geography, can go on and on. Yes. So But I'd say there are a lot of niches. Like our course, for example, is very specific field of psychology, organizational psychology, and it's also accredited by the governing body in the UK, which is the British Psychological Society. It governs all psychological courses. So only like 20 such courses are there in the UK where they are accredited by the BPS. So it's a very niche field, I'd say. Jobs, part-time jobs. I am. Yeah. I've just I've not started. Okay. Yeah, but I'm actually starting tomorrow. Okay. Yeah, it's at Co-op. It's a convenience store here. What is that? It's a supermarket. convenience Supermarket. store. Okay, okay, Co-op. okay. Co-op. What about you and yourself? I'll also start in a few days. So Okay. it's in ARC hospitality. Okay. So there are different roles under hospitality. It could be around the bar, maybe waiting staff, maybe Okay. with the chef in the kitchen, front of the house, back of the house. Okay. Yourself? No, I'm not doing any part-time jobs. Okay. So How can you manage the till- expenses? Well, I am applying, but well, we have loan and parental support. Luckily, Oh, that's great. Part-time or full-time? Part-time students. You need to keep applying. I mean, since there are a lot of students, there are opportunities, but alongside there are a lot of students. So you need to just keep applying and wait for them to revert back. Yeah. You don't just get a job in the first attempt. You need to look for it. Takes time. Yeah, And you it's need- better if you just like apply in the beginning. Yeah. We didn't apply in September, October. We waited and we were like, we'll settle down and then apply, but then all the jobs were gone by then. So But if you keep applying, there are opportunities. You it took can us like get. a month or two to get a job. Yeah. So it's Okay. better if you apply since the beginning. Yeah. Okay. What about you?
No, I don't have any part-time. I'm funded by my family. That's fine. You don't want to do a part-time job? No, I'm keen on focusing on my studies and applying for full-time roles rather than working in part-time as of now. Maybe I change my mind later on. Maybe. What are your future plannings after completing this course? The plan is to become an organizational psychologist. Yeah, just find a job Here or in India? Here for me. in the UK. For at least the duration of PSW, the post-study work visa, for at least about 2 to 3 years, maybe I'd like to work over here, get the experience. But in the long run, I'd like to stay in India. That's great. Of course, India. I mean, it's subjective. Mm. Some people want to settle over here, but Right now the rules are completely changed. Sponsorship, we need sponsorship. That is the most important, right? You are planning to stay here, applying for the sponsorship? most probably. So when you study a master's in the UK, they usually give you a 2 years work visa. So within 2 years, you can work without a sponsorship, after which your company would have to sponsor you with a minimum threshold salary of 38 something Yes. thousand pounds. So that's how it works currently. So within the 2 years, if we're able to find some jobs, get a work experience, that would be nice. And then later, if you're able to get a company to sponsor you, that would be ideal. But if not, there's always opportunity to go back home. So hi mom, I know you miss me a lot and you get emotional from time to time and you want me to come back home as soon as possible, but I will be back soon and I hope I make you proud and I hope you're okay. I know I'm your favorite child. I know you miss your favorite child a lot and not the other one, the less loved one. So I'll be back soon. Who is the other one? So I have a little younger brother and he's like about 3-4 years younger to me. So from what I have observed, I think I am the favorite child. He is also watching this video. You're adopted. Oh my god. That was a joke, he's not. సిటీలో ఉన్న ఇలాంటి యూనివర్సిటీస్ చూస్ చేసుకోవడం వల్ల మనకి ట్రాన్స్పోర్టేషన్కి అడిషనల్గా ఖర్చు అవ్వదండి. దాంతోపాటు ఏంటంటే మనకి పార్ట్ టైం జాబ్స్ ఇవన్నీ దగ్గరగా ఉంటాయి, అకామిడేషన్ కూడా దగ్గరగా ఉంటుంది. యూనివర్సిటీ ఏదైనా చూస్ చేసుకున్నప్పుడు అది ఏ సిటీలో ఉంది, ఆ సిటీ సినారియో ఏంటి, ఆ చుట్టుపక్కల ఉన్న రిసోర్సెస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని ఒకసారి ఫైనలైజ్ చేసుకోండి. Who is your bestie? I would say I have a lot of nice flatmates and a lot of classmates. Okay. And I wouldn't pick one person, but I have grateful to have a lot of So friends one here. person in India. So you would like to say something? I'd like to say hi to my best friend Volki and tell her that I really miss her. And she's actually coming here to London soon to see me. She's here on a vacation, so I'm very excited to see you in the next 3 days. Don't miss your flight. Come on time. Oh, why? No, she's usually very late to everything, so I'm hoping to see you on time. You better be here. Walkie, don't miss the flight.